గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతు బంధు స్కీమ్కు ఎలాంటి పరిమితి లేదు. ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకు పంట పెట్టుబడి సాయం అందింది. ఎకరానికి ఏటా 2 విడతల్లో కలిపి 10,000 సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసింది గత ప్రభుత్వం. అయితే నిజమైన రైతులు కాని వారికి కూడా రైతు బంధు సాయం అందిందని విమర్శలొచ్చాయి. అలాగే కోటీశ్వరులు, ఆదాయ పన్ను కట్టేవారికి రైతు బంధు సాయం అందించడం ఏంటనే ప్రశ్నలు కూడా వెల్లువెత్తాయి. రియల్ ఎస్టేట్ భూములు, కొండలు, గుట్టలు, పడావ్ భూములకు కూడా సాయం అందిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ప్రభుత్వం రైతు బంధు పథకానికి పరిమితి విధించాలని భావిస్తోంది. దీని ద్వారా అసలైన లబ్ధిదారులకు సాయం అందించడమే గాక ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గనుంది. కోటీశ్వరులు, ఐటీఆర్ ఫైల్ చేసే వారికి రైతు బంధు ఇవ్వబోమని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అలాగే సాగు చేసే భూములకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలని భావిస్తున్నట్లు సూచనాప్రాయంగా తెలిపింది. అంటే వ్యవసాయం చేసే నిజమైన రైతులకు మాత్రమే పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. కొండలు, గుట్టలు, పడావు భూములు, రియల్ ఎస్టేట్ ప్లాట్లున్న వారికి సాయాన్ని నిలిపివేయనుంది. రైతు బంధును 5 ఎకరాల వరకే పరిమితం చేయాలా లేదా 10 ఎకరాల వరకు అందించాలా అనే విషయంపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తున్నట్లయితే తెలుస్తోంది. అంతిమ నిర్ణయం తర్వాత త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులందరూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో వీలైనంత త్వరగా విధి విధానాలు ఖరారు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం తెలంగాణలో 69 లక్షల మంది రైతులున్నారు. వీరి వద్ద 1.53 కోట్ల ఎకరాల భూమి ఉంది. వీరిలో 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు 64,75,000 మంది ఉన్నారు. ప్రభుత్వం రైతు బంధుకు సీలింగ్ విధిస్తుందనే వార్తల నేపథ్యంలో చాలా మంది భూస్వాములు తమ కుటుంబ సభ్యుల పేరున భూములు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో స్టే ట్యూన్డ్ టు న్యూస్ చిప్స్.